ప్రపంచ రాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్న ఈ కాలంలో ప్రజాస్వామ్య వ్యవస్థల స్థిరత్వం ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేసే సంఘటనగా దక్షిణ కొరియాలో చోటు చేసుకున్న పరిణామాలు నిలిచాయి. ప్రజాస్వామ్యానికి ఆదర్శంగా నిలిచిన దేశాల్లో ఒకటిగా భావించే దక్షిణ కొరియాలో మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కు జీవిత ఖైదు విధించబడడం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. యూన్ సుక్ యోల్ రాజకీయ జీవితం మొదట్లో న్యాయవాదిగా ప్రారంభమైంది. తరువాత ఆయన ప్రజాసేవలోకి ప్రవేశించి క్రమంగా దేశ రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగారు. దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు దేశ రాజకీయ వాతావరణాన్ని కుదిపేశాయి. ముఖ్యంగా 2024 డిసెంబర్లో తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఆయన రాజకీయ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ సమయంలో ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ ఆయన దేశంలో మార్షల్ లా విధించారు. సాధారణంగా మార్షల్ లా అనేది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అమలు చేసే ప్రత్యేక వ్యవస్థ. దీనిలో సైన్యం నేరుగా పాలనలో జోక్యం చేసుకుంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఒక పెద్ద ముప్పుగా పరిగణించబడుతుంది. ఎందుకంటే పౌర హక్కులు పరిమితమవుతాయి, చట్టసభల పాత్ర తగ్గిపోతుంది, అధికార కేంద్రీకరణ పెరుగుతుంది. యూన్ సుక్ యోల్ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతకు గురైంది. ప్రజలు, ప్రతిపక్షాలు, పౌర సమాజ సంస్థలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి. దేశంలో నిరసనలు చెలరేగాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మార్షల్ లా నిర్ణయాన్ని కొన్ని గంటల్లోనే వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. కానీ అప్పటికే జరిగిన నష్టం పెద్దదే. ఈ పరిణామాల తర్వాత ఆయనపై తీవ్ర ఆరోపణలు నమోదయ్యాయి. ఆయన చట్టవిరుద్ధంగా అధికారాన్ని కేంద్రీకరించడానికి ప్రయత్నించారని, పార్లమెంట్ను తన నియంత్రణలోకి తీసుకోవాలని, ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడానికి సైన్యం, పోలీసు బలగాలను ఉపయోగించారని ఆరోపించారు. ఈ చర్యలను దేశంలో తిరుగుబాటుకు సమానంగా పరిగణిస్తూ కేసులు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. విచారణ సందర్భంగా అనేక సాక్ష్యాలు, పత్రాలు, అధికారుల వాంగ్మూలాలు పరిశీలించబడ్డాయి. చివరకు న్యాయమూర్తి జీ కుయ్యోన్ ఆయన చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్నాయని తేల్చారు. దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో యూన్ సుక్ యోల్ను తిరుగుబాటు నేరంలో దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించారు. ఈ కేసులో ప్రత్యేక ప్రాసిక్యూటర్ మరింత కఠిన శిక్షను కోరారు. ఆయన చేసిన చర్యలు దేశానికి ప్రమాదకరమని, ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయని పేర్కొంటూ మరణశిక్ష విధించాలని వాదించారు. అయితే కోర్టు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని జీవిత ఖైదుతో సరిపెట్టింది. ఇది ఒక్క యూన్ సుక్ యోల్ కేసుతో మాత్రమే ముగియలేదు. ఈ మార్షల్ లా అమలు ప్రక్రియలో భాగమైన అనేక మంది మాజీ సైనిక, పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా రక్షణ శాఖ మాజీ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ కు 30 సంవత్సరాల జైలు శిక్ష విధించడం ఈ కేసు తీవ్రతను చూపిస్తుంది. అంటే ఈ వ్యవహారం వ్యక్తిగతంగా ఒక నాయకుడి తప్పిదం మాత్రమే కాకుండా వ్యవస్థ స్థాయిలో జరిగిన చర్యగా భావించబడింది. యూన్ సుక్ యోల్ ఇప్పటికే అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం జూలై నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఒక కేసులో ఇప్పటికే 5 ఏళ్ల శిక్ష కూడా పడింది. ఇప్పుడు జీవిత ఖైదు విధించబడడం ఆయన రాజకీయ జీవితానికి పూర్తిగా ముగింపు పలికినట్లే. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, జీవిత ఖైదు విధించబడిన తొలి దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడిగా ఆయన నిలిచారు. ఇది ఆ దేశ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. గతంలో కూడా దక్షిణ కొరియాలో కొంతమంది మాజీ అధ్యక్షులు అవినీతి లేదా ఇతర కేసుల్లో శిక్షలు ఎదుర్కొన్నారు. కానీ ఈ స్థాయి శిక్ష విధించబడడం అరుదైన విషయం. ఈ తీర్పు తర్వాత యూన్ సుక్ యోల్కు అపీల్ చేసే అవకాశం ఉంది. ఆయన న్యాయపరంగా పోరాటం కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం వచ్చిన తీర్పు దేశ రాజకీయ వ్యవస్థపై గట్టి ప్రభావం చూపిస్తోంది. ఈ సంఘటన ప్రపంచ దేశాలకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. ప్రజాస్వామ్యంలో అధికారాన్ని వినియోగించడం ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో ఇది గుర్తు చేస్తోంది. చట్టాలను అతిక్రమించి అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించిన నాయకులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా చివరికి న్యాయ వ్యవస్థ ముందు జవాబుదారీగా నిలవాల్సిందే అన్న విషయం స్పష్టమవుతోంది. మొత్తంగా చూస్తే దక్షిణ కొరియాలో జరిగిన ఈ పరిణామం ప్రజాస్వామ్యానికి ఒక పరీక్షగా నిలిచింది. అదే సమయంలో న్యాయ వ్యవస్థ బలాన్ని కూడా ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో చట్టపరమైన వ్యవస్థలు ఎంత కీలకమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.